గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీవన రేఖ. ఈరోజు లేజర్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు లేజర్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కవిటి గోపాలకృష్ణ గారు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా మంది టాటూస్ ఆర్ పచ్చబొట్లు వేయించుకుంటారు. అది రిమూవ్ చేసుకోవాలంటే ఎలా? చాలా మందికి తెలియదు ఎట్లా అది రిమూవ్ చేయించుకోవాలో. అంటే కరెక్ట్ వే అంటే టాటూస్ రిమూవ్ చేయడానికే ఒక రకమైన లేజర్ కనిపెట్టబడింది. ఒకప్పుడు పీపుల్ యూస్ టు రిగ్రెట్ దే టాటూస్. ఒక రకం టాటూస్ వేయించుకొని కొన్నాళ్ళకి ఇవి వద్దు అనుకోవడం, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే పెద్దవాళ్ళు తిట్టడం, ఎందుకు టాటూ వేయించుకున్నామని. తర్వాత మన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు పచ్చబొట్లు పొడిపించేస్తారు. బొట్టు కానీ లేకపోతే చిన్న ముగ్గు, చిన్న చిన్న ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు ఈ మోడర్న్ వరల్డ్లో వచ్చినప్పుడు ఈ పచ్చబొట్టు బాగాలేదు అనుకోవడం, చూసిన వాళ్ళంతా కలీగ్స్, ఫ్రెండ్స్ చిన్న హేళన చేయడం, ఇందు మూలంగా వాళ్ళు వద్దు తీసేద్దాం అనుకుంటారు. రెండవ అతి ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో, ఈ మధ్య కాలంలో సెలక్షన్స్ అమ్మ, పోలీస్ సెలక్షన్స్, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ సెలక్షన్స్లో ఏమవుతుంది, ఎవరెవరికి అందరూ బయట గేట్ బయట నిల్చున్నప్పుడు టాటూస్ పచ్చబొట్లు ఎవరెవరికి ఉన్నారో అందరూ ఒక పక్క రండి అంటారు. అబ్జెక్షన్ వస్తుంది, వెళ్ళిపోండి అంటారు. అంతే, మీరెవరు సెలక్షన్కి రానవసరం లేదు, ఎందుకు అంటే టాటూస్ ఉన్నాయి కాబట్టి, పచ్చబొట్లు ఉన్నాయి కాబట్టి. సో ఇది వాళ్ళు ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కేవలం పచ్చబొట్లు వలన మీకు సెలక్షన్ రద్దయిందని తెలిసి చాలా బాధపడతా ఉంటారు. సో ఈ పచ్చబొట్లు తీసేయడానికి అత్యుత్తమ మార్గం, సింపుల్ వే, లేజర్తో ఈ పచ్చబొట్లని పూర్తిగా తొలగించేయచ్చు. అంటే చర్మం, మామూలు చర్మం ఎట్లా ఉంటుందో అట్లానే ఈ పచ్చబొట్టు తీసేసిన తర్వాత లేజర్తో, ఒక పర్టిక్యులర్ స్పెషల్ లేజర్తో తీసేసినాక 1, 2, 3 సిట్టింగ్స్ పడతాయి నెలకు ఒకసారి. ముందుగానే వాళ్ళు తీర్చుకుంటే రేపు ఈ సెలక్షన్స్కి కానీ ఇంకో రకంగా రిగ్రెట్ అవ్వాల్సిన పని ఉండదు. ఇంతకు ముందు స్కిన్ ఎట్లా ఉండేదో అట్లా సేమ్ స్కిన్ వచ్చేస్తుందా? ఎస్, పచ్చబొట్టు 1-2 సెట్టింగ్స్ పడగానే ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోతుంది. మరి పూర్తిగా అది కొంతమందికి ఇక్కడ పచ్చబొట్లు పైన పొడిచిన పచ్చబొట్లు అయితే, పచ్చబొట్టు వేసేవాళ్ళు పైనే డెలికేట్గా పొడిచినప్పుడు ఒక్క సిట్టింగ్తోనే అది పోతుంది. అంటే ఇలా వచ్చి పచ్చబొట్లు లేకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండవది, ఈ కొంచెం డీప్గా పచ్చబొట్టు పొడిచినప్పుడు, టాటూ వేసినప్పుడు, అది పచ్చబొట్టే కాదు ఏ రంగు టాటూ అయినా కూడా, బ్లాక్, రెడ్, ఏ రంగు అయినా కూడా, గ్రీన్. సో కొంచెం డీప్గా పచ్చబొట్టు వేసినప్పుడు మెషిన్తో కానీ, ఇందులో 2 రకాల అమాచ్యూర్ టాటూస్, ప్రొఫెషనల్ టాటూస్ అని ఉంటాయి. రైట్. సో ఇవి ఏవైనా కూడా పూర్తిగా మనం వాటిని డిస్కస్ చేద్దాం. హలో దేగ్ గారు, నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి. కట్ అవుతుంది, కొంచెం పెద్దగా మాట్లాడండి. రైట్. నెక్స్ట్ లక్ష్మి లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు. మేడం గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అండి మేము మాది రాజమండ్రి అండి, నన్ను రాజమండ్రి అండి వాళ్ళు. అంటే జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చామండి. అంటే కొంచెం క్లైమేట్ వల్ల స్కిన్ చేంజ్ అవుతుంది మేడం, ముఖం పైన ముఖం మీద స్కిన్ చేంజ్ అవుతుంది. హలో, అవునమ్మా, అవును, ముఖం మీద. సార్ ఇది న్యాచురల్ గా ఉండాలంటే ఏం చేయాలండి? అవును, ఇప్పుడు ముఖం నల్లబడ్డానికి ఒక ముఖ్యమైన కారణం ఎండలో ఉండే యూవీఏ రేస్ వలన ముఖం నల్లబడ్డం, ట్యాన్ అయిపోవడం అంటారు, ట్యానింగ్ అంటారు. ఈ యూవీఏ రేస్ని ట్యానింగ్ రేస్ అంటారు. తర్వాత మీరు ఏవి పడితే అవి స్కిన్ వైటనింగ్ అనే పేరు మీద మీకు దొరికిన ప్రతి క్రీము రాయటం, దానివల్ల కూడా నల్లబడిపోవడం జరుగుతుంది.
సో ఇవి తీసేయడానికి ఇప్పటికి ద బెస్ట్ వే అంటే చాలా ఫాస్ట్గా వీటిని తొలగించి మళ్ళీ మీ రంగు స్కిన్ మీరు నిలబెట్టుకోవడానికి ఈ రోజుల్లో సరికొత్త లేజర్స్ ఉన్నాయమ్మా. వాటితో చక్కగా ఈ ట్యాన్ని ఈ నలుపుని తీసేయచ్చు. చాలా తేలిక, అది చాలా అంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సింపుల్గా మన పని అవుతుంది. సుజాత ఉన్నారు. సుజాత గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి సుజాత గారు. ఇది నాకు ఫేస్ స్కిన్ మీద అంతా ఇట్లా బ్లాక్ హెడ్స్ వచ్చాయండి. వాటికి ట్రీట్మెంట్ ఏంటి? అవునమ్మా, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా లేజర్ ట్రీట్మెంట్స్తో బ్లాక్ హెడ్స్ కాదు, అట్లనే పింపుల్స్ వచ్చినా కూడా పింపుల్స్ వలన వచ్చే మరకలు మచ్చలు. ఇప్పుడు పింపుల్స్ వచ్చినప్పుడు మనం ఎండలో తిరిగితే అవి నల్లగా అయిపోతాయి. కొంతమందికి పింపుల్స్ పూర్తిగా తగ్గిపోయినా కూడా ఆ నలుపు మచ్చలు మిగిలిపోతాయి. సో ఇవన్నీ కూడా ఇటువంటి మరకలు మచ్చలు పింపుల్స్ వలన వచ్చిన, మనం ఎండల్లో బాగా తిరిగి మాడిపోవడం వల్ల వచ్చిన, ఏ రకంగా వచ్చినప్పటికీ వీటిని మనం పూర్తిగా లేజర్స్తో మనం అనుకుంటున్నాం కదా లేజర్స్, రకరకాల లేజర్స్ ఇప్పుడు అవైలబిలిటీ అవుతున్నాయి. వీటితో ఈ మచ్చలు శుభ్రంగా తీసేయచ్చు. మీ ఇన్సైడ్ బాడీ కలర్ ఎలా ఉంటుందో అలాగా మన చేతుల మీద ఉన్న నలుపుని లేదా ఫేస్ మీద నెక్ మీద ఉండే నలుపుని మనం తీసేయచ్చు. నెక్స్ట్ మధు ఉన్నారు. మధు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి మధు గారు. నాకు ఫేస్ పిట్స్ ఉన్నాయండి, పింపుల్స్ తగ్గిపోయినాయండి, వాటి పిట్స్ ఉండిపోయినాయి. లేజర్ ట్రీట్మెంట్ ఉందా సార్ దాన్ని చేయొచ్చండి పిట్స్? రైట్ అండి. చాలామంది ఈ పింపుల్స్ వచ్చిన తర్వాత వాటిని మెడల్ చేయడం వలన లేకపోతే పెద్దగా పింపుల్స్ రావడం వలన గుంటలు పడతాయి, పిట్స్ మీరు అంటున్నారు కరెక్ట్. వాటిని మనం యాక్నీ స్కార్స్ అంటాం. పింపుల్స్ని యాక్నీ అంటాం కదా, అట్లానే పింపుల్స్ని యాక్నీ స్కార్స్ అంటాం. చాలామంది ఈ పింపుల్స్ రానివాళ్ళు అక్కడ ఉండరు. ఈ స్కార్స్ ఉండేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం మనం. ఈ స్కార్స్ పోవు, ఇట్లా తీయలేము అనుకుంటారు. ఈ రోజుల్లో యాక్నీ స్కార్స్కి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటే 3 రకాల పద్ధతులు వాడి పూర్తిగా కాకపోయినా 90% వరకు వాటిని నయం చేయొచ్చండి. మిగతా చర్మంతో కలిపేయచ్చు. దానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ వాడుతూ వాటిని ట్రిమ్ చేస్తాం. డెర్మా రోలర్స్ అని కొత్త పద్ధతులు కూడా వచ్చినాయి, వాటితో రోల్ చేస్తాం, డెర్మా రోలింగ్ అంటారు. అలాగే CO2 ఫ్రాక్షనల్ లేజర్స్, ఈ 3 వాడదు, ఒక్కదాంతో మనకి అవ్వదు. మీరు ఇంటర్నెట్లో చూస్తారు ఫ్రాక్సల్ లేజర్తో ఈ యాక్నీ స్కార్స్కి ట్రీట్ చేసేయచ్చు అని. కానీ దానివల్ల మనకి 5 to 10% కంటే మనకి ఈ రిలీఫ్ ఉండదు. మనం యాక్నీ స్కార్స్కి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి, ప్రాపర్ రిలీఫ్ ఇవ్వాలి అంటే కంపల్సరీ వాటిని ట్రిమ్ చేయాలి. స్టార్టింగ్లో వాటిని ట్రిమ్ చేసి కొంతవరకు వాటిని సరి చేయాలి. ఆ తర్వాత ఈ రోలర్సు ఈ లేజర్స్ వాడుతూ మనం 90 to 95% ఆఫ్ రిలీఫ్ వాళ్ళకి ఇవ్వగలుగుతామండి. ఓకే, లేజర్ ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలండి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలామంది లేజర్ అంటే ఒకటే ఇన్స్ట్రుమెంటు లేజరు, దాంతో ఎన్ని పనులు అయిపోతాయి అనుకుంటాం. హెయిర్ రిమూవల్, స్కిన్ వైటనింగ్, పింపుల్స్ స్కార్స్, టాటూస్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్కి లేజర్ పెట్టుకుంటే అయిపోతుందేమో అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అట్లా కాదండి, ప్రతి పనికి ఒక సెపరేట్ లేజర్ అవసరం అవుతుంది. సో రకరకాల వేవ్ లెంగ్త్స్, రకరకాల లేజర్స్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేజర్ సెంటర్ మనం అనుకుంటే అక్కడ మినిమం ఆఫ్ 10 to 12 టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉండాలి. ఇప్పుడు చాలా లేజర్స్ 2-3 వేవ్ లెంగ్త్స్, 2-3 రకాల పల్స్ అంటాం. పల్సెస్తో కొత్తగా లేజర్స్ కూడా అంటే 2-3 లేజర్స్ కలిపి ఒకే లేజర్లో ఇన్కార్పొరేట్ అయ్యి వస్తున్నాయి కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం మనం. సో లైక్ హెయిర్ రిమూవల్ అనుకోండి, 1064 నానోమీటర్స్ లాంగ్ పల్స్ లేజర్. అలాగే పిగ్మెంట్స్ తీయాలనుకోండి, క్యూ స్విచ్ అల్ట్రా షార్ట్ పల్స్ ఫ్రీక్వెన్సీ డబుల్ Nd:YAG లేజర్ అంటారు. అంటే నానో సెకండ్ లేజర్ అంటాం దాన్ని. 1 billionth ఆఫ్ ఏ సెకండ్లో అది టచ్ చేస్తుంది.
అలాగే ఎర్బియం లేజర్స్ అని, డయోడ్ లేజర్స్ అని, సో రకరకాల లేజర్స్ ఉంటాయి. ఈ టాటూస్ రిమూవ్ చేయడానికి కూడా ఈ షార్ట్ పల్స్, అల్ట్రా షార్ట్ పల్స్ లేజరే వాడతాం. టాటూస్ని ఆ పిగ్మెంట్స్ని అది డిసోసియేట్ చేస్తుంది, దానివల్ల టాటూని రిమూవ్ చేయగలుగుతాం. రైట్. లేజర్ ట్రీట్మెంట్స్ గురించి మరింత డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి TV1.